గత ప్రభుత్వంలో జరిగిన తప్పిదాలన్నీ సరిచేస్తామని మంత్రి నారాయణ తెలిపారు. నెల్లూరు నగరం సంతపేట మార్కెట్ ని నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి కూటమి నాయకులతో కలిసి ఆయన సందర్శించారు. మార్కెట్లోని పలు సమస్యలను వ్యాపారులు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. అవన్నీ పరిశీలించి పరిష్కరిస్తానని నారాయణ హామీ ఇచ్చారు. మార్కెట్ అభివృద్ధిపై అధికారులకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడుతూ ప్రజల జీవన శైలిలో మార్పు, ఆర్థిక పరిస్థితి మెరుగు కోసం 2014లోనే మార్కెట్ల అభివృద్ధికి శ్రీకారం చుట్టామన్నారు. సంతపేట మార్కెట్ ను ఆధునీకరించామని గుర్తు చేశారు. గత ప్రభుత్వంలో షాపుల కేటాయింపు ఇష్టారాజ్యంగా జరిగిందని, కావలసిన వాళ్లకి ఒక్కొక్కరికి 2-3 షాపులు కేటాయించారన్నారు. దాంతో మార్కెట్లో సమస్యలు తలెత్తాయని చెప్పారు. ఆ తప్పిదాలన్నీ సరిచేయమని అధికారులను ఆదేశించామన్నారు. ఈ రాష్ట్రంలో ఉన్న 110 మున్సిపాలిటీస్తో డెవలప్మెంట్తో పాటు నెల్లూరును కూడా టేకప్ చేయడం జరిగింది. ఇందులో అనేక వర్క్స్, పార్క్స్ కావచ్చు, రోడ్లు కావచ్చు, డ్రైన్స్ కావచ్చు, వాటన్నిటితోటే ప్రజల యొక్క జీవన శైలి పెరగటానికి, ఆర్థిక పరిస్థితి పెరగటానికి, ఆర్థిక వ్యవస్థని డెవలప్ చేయడం కోసంగా కొన్ని షాప్స్ కూడా టేకప్ చేసాం. 39, 42వ డివిజన్లో ఇదే విధంగా ఒక షాప్ టేకప్ చేసాం. అదేవిధంగా మటన్ మార్కెట్ని టేకప్ చేసాం. అదేవిధంగా ఈ సంతపేటలో ఈ స్థలంలో చక్కగా ఒక మార్కెట్ని టేకప్ చేసి ఆ రోజు లాటరీ ఇక్కడే పక్కనే లాటరీ వేసి ట్రాన్స్పరెంట్గా కొంతమంది ప్రజలకు ఇచ్చాం. కానీ గత ప్రభుత్వం వాళ్ళందరినీ పక్కన పెట్టి మళ్ళా వేరే వాళ్ళకి ఇచ్చింది. సరే, ఎవరికి ఇచ్చినా ఎవరు బెనిఫిట్ అయినా మంచిదే. అయితే ఒక్కొక్కరికి 2-3 ఇచ్చారన్నారు. దాన్ని నేను ఇప్పుడు అధికారులకు యాక్చువల్గా చెప్పాను, ఎవరెవరికి ఎలా ఇచ్చారు, ఒక్కొక్క కుటుంబంలో ఎన్ని ఇచ్చారు అవన్నీ స్టడీ చేయమని. బట్ ఎవరికి కూడా ఇబ్బంది పెట్టడం, ఎవరిని కూడా తీసేయం. ఉన్నవాళ్ళని చూస్తూ 2014-19లో ఎప్పుడైతే లాటరీ వేసి ఇచ్చామో వాళ్ళకి ఎవరికైతే ఇవ్వలేదో ఇక్కడ ఖాళీలు ఉండే వాళ్ళకి ఇచ్చి మిగిలిన వాళ్ళకి కూడా ఎక్కడో ఒక దగ్గర చేస్తానని నెల్లూరు ప్రజలకి, సంతపేట ప్రజలకి ప్రత్యేకంగా తెలియజేస్తాను. అందుకని అధికారులకు క్లియర్గా చెప్పాను. ఇవాళ 3 గంటలకు నా దగ్గరికి మొత్తం డేటా తీసుకురమ్మన్నాను. డేటా ఏది తొందరపడను. ఇది 3వసారి ఇక్కడికి రావటం. 1-2 సార్లు స్టడీ చేసి ఏ పైన చేస్తా, ఉండేవాళ్ళని ఎవరిని ఇబ్బంది పెట్టను. ఆ సెంటర్లో బ్లూ షేడ్ ఉంది. దానివల్ల గుడ్డలు అమ్ముకునే వాళ్ళకి గుడ్డల మీద బ్లూ షేడ్ వస్తుందంట సన్లైట్ వల్ల. దాన్ని వైట్గా మార్చమని చెప్పాను. 15 రోజులు మారుస్తారు. ప్రతి ఒక్కరికి మీటర్లు కావాలని రిక్వెస్ట్ చేశారు. ఇప్పుడు కామన్ మీటర్ ఉంది, అలా కాకుండా అది కూడా 15 రోజుల్లో మీటర్లు ఏర్పాటు చేస్తారు ఇమీడియట్గా. కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ నేను ఒకసారి వస్తా, అధికారుల దగ్గర డేటా తీసుకొని చేయటం జరుగుతుంది. ఇలాంటి నెల్లూరులో ఇంకా కొన్ని మార్కెట్ చేయాలని, వెజిటబుల్ మార్కెట్ పెట్టాలని ఆలోచిస్తున్నాను. అధికారులతో మాట్లాడుతున్నాను. త్వరలో కార్యరూపం జరుగుతుంది. అనంతరం నుడా చైర్మన్, టీడీపీ, జనసేన నాయకులు మాట్లాడారు. కార్యక్రమంలో కూటమి నేతలు, వ్యాపారస్తులు పాల్గొన్నారు. రాజకీయ నాయకుల్ని ఎంతోమందిని చూస్తుంటాం, కానీ నారాయణ లాంటి మంత్రిని చూడలే, తెలుగుదేశం లాంటి పార్టీని మనం చూడలే. ఎప్పుడూ నిరంతరం ప్రజల్లో ఆయనకు ఒక నెల్లూరు కాదు, రాష్ట్రం అంతా చూడాలి. రాజధాని నిర్మించే బాధ్యత ఆయనదే. అట్లాగా నెల్లూరును మర్చిపోకుండా తనకిచ్చినటువంటి 75,000 మెజార్టీ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎవరికీ రాలేదు. ఆ మెజార్టీ ఇచ్చిన ప్రజానీకం కోసం ఈరోజు ఒక పార్కులే కాదు, ఒక స్కూళ్ళే కాదు, ఒక మార్కెట్లే కాదు, నెల్లూరులో ఒక ప్రశాంతమైన వాతావరణం తేవాలి అనే ఉద్దేశంతో ఆయన చేస్తున్న దానికి ఒక నుడా చైర్మన్గా మేము కూడా ఐ లవ్ నెల్లూరు, నెల్లూరుని మేము ప్రేమిస్తున్నాం అనే భావన అందరిలో రావాలి. ప్రజలందరూ కూడా భాగస్వామ్యం అయితే ఇది ఒక రోజులో మార్పు వస్తుంది నేను అంటం లేదు, వారంలో మార్పు వస్తుంది నేను అంటం లేదు. ఇంకా 4 ఏళ్ళు ఉంది. 4 ఏళ్ళలో నారాయణ గారు ఖచ్చితంగా మార్పు తేగలరు. నుడా తరఫున ఆయనతోటి ఐ లవ్ నెల్లూరు అనే నినాదంతో నెల్లూరుని తప్పకుండా ఆయన నాయకత్వంలో మేము పయనిస్తామని చెప్పి తెలియజేస్తూ, ఎన్ని వర్కులు చేశారు. ఎండ్ రోడ్డు, పార్కుల డెవలప్మెంట్, కాలువల పూడికలు, అలాగే ఎప్పుడో 5 సంవత్సరాల క్రితం ఈ మార్కెట్ నిర్మించిన మన మంత్రివర్యులు మరలా తిరిగి ఆయన మంత్రివర్యులు అయినాక మరలా దాన్ని పరీక్షించి ఎవరెవరికి లబ్ధిదారులకు న్యాయం చేయాలో, ఇక్కడ ఏమేమి ఫెసిలిటీలు కల్పించాలో అన్నీ చేస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు. ప్రతి ఒక్క పేదవాడికి మంచి చేయాలనే తలంపుతో, నెల్లూరుని అభివృద్ధి పదంలో నడపాలనే తలంపుతో మన గౌరవ
మంత్రి గారు నారాయణ సార్ రావడం జరిగింది. ఈ యొక్క మార్కెట్ 100 సంవత్సరాల చరిత్ర కలిగినదండి. ఇది 2014-19లో శిథిలావస్థలో ఉంటే సారు అప్పుడు దీన్ని అద్భుతంగా కట్టించడం జరిగింది. ప్రభుత్వం మారిన తర్వాత గత ప్రభుత్వం దాన్ని అలాగే వదిలేయడం జరిగింది. తర్వాత సారు దాన్ని ఇనిషియేట్ చేసుకొని ఆ షాప్స్ అన్నిటిని కూడా అర్హులైన వారి అందరికీ ఇచ్చే కార్యక్రమంగా ఇప్పటికి దాదాపు 3 సార్లు రావడం జరిగింది. మార్కెట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఖచ్చితంగా షాప్స్ వస్తాయి. కాబట్టి మీరందరూ సమన్వయంతో అధికారులతో సమన్వయం చేసుకొని మీ పేర్లందరినీ వారికి నమోదు చేసుకోవాల్సిన కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో మంత్రి పొంగూరు నారాయణ గారు, అదేవిధంగా కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు అందరూ పాల్గొన్నారు. కమిషనర్ గారు ముఖ్యంగా కూడా గత పాలకులు వ్యవస్థను సర్వనాశనం చేసిపోతే మంత్రి నారాయణ గారు వచ్చిన తర్వాత నెల్లూరు నగరాన్ని నవ్వుతో నవ్వొచ్చినట్టు తీర్చిదిద్దుతున్నారు. మంత్రి నారాయణ గారి 24/7 ఎప్పుడు పనిచేసే వ్యక్తి. ఇలాంటి వ్యక్తి మన రాష్ట్రానికి దొరకడం, మన జిల్లాకు దొరకడం ముఖ్యంగా అదృష్టంగా భావించాలి. జై జనసేన, జై పవన్ కళ్యాణ్. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బేబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం, నెల్లూరు.